వెల్కమ్ టు ద దీవెన ఛానల్ అండి. ఇప్పుడు మనం లక్ష్మీ చారు కాసుకుంటున్నాం. ఈ లక్ష్మీ చారు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చాలా మంచిది. వేసవకాలం తాపాన్ని తగ్గింతుంది. దీన్ని తర్వాణి అని కూడా పిలుస్తారండి. మన అమ్మాల కాలంలో చేసి అన్ని పాత అలనాటియే నేను రుచిలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఇప్పుడు అంటే దీన్ని రోజు బియ్యం కడిగిన నీళ్ళు ముందు నీళ్ళు తీసి పారబోసేసి తర్వాత రెండోసారి కడిగేటప్పుడు కొంచెం బియ్యాన్ని రాసి కడిగి కొన్ని నీళ్ళు తీసుకున్నానండి. తర్వాత ఏమో గెంజి వార్చాక మనం పైది కాకుండా కొంచెం అడుగునున్నది రోజు ఇలాగే 4-5 రోజుల నుంచి నేను రోజు బియ్యం కడిగిన నీళ్ళు గంజి కూడా ఇందులో పులవబెట్టానండి. మీకు ఇలా కాకుండా అప్పటికప్పుడే రెసిపీ కావాలనుకున్నారనుకోండి, మీరు ఇంకొక చిట్కా కూడా చెప్తానండి. ఆ వాళ్ళ కాసిన గెంజి ఉంటుంది కదా, అందులో మామిడికాయ తురుము కానీ చింతకాయ తుక్కు కానీ వేసుకుంటే మీకు ఆ పులుపు వచ్చేస్తుంది అనమాట. అలా కూడా కాసుకోవచ్చండి. దీన్ని వడపోసుకుంటానండి నేను. పర్ఫెక్ట్గా అయిందండి. ఇది ఎంచేతంటే గెంజి లాస్ట్కి వచ్చేటప్పటికి చిక్కబడిపోద్ది కదా, రోజు గెంజేస్తాం కదా, అదనమాట. మరి పలచగానే ఉండకూడదు. ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేసుకుందామండి. గ్యాస్ స్టవ్ని ఆన్ చేస్తాను. ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఒకసారి. ఇది ఆనపకాయ ముక్కలు తీసుకున్నానండి, ఒక వంకాయ తీసుకున్నాను, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, బెండకాయ ముక్కలు తీసుకున్నానండి. దాంట్లోకి ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర ఇవ్వండి దీనికి కావాల్సినవి. టమాటా వేసుకుంటే అంత టేస్ట్గా ఉండదండి, పప్పుచారులాగా ఉంటుంది, టేస్ట్ వచ్చేస్తుంది. కాబట్టి నేను టమాటా యాడ్ చేయట్లేదండి. మీకు కావాలితే మీరు వేసుకోండి. ఇందులో ఇంకా చెప్పాలంటే ఎండు రొయ్యలు కానీ ఎండు చేప కానీ కొంచెం ఫ్రై చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందులో నేనైతే మాత్రం మామూలుగా కాస్తున్నానండి. మీకు కావాలితే మీరు యాడ్ చేసుకోండి. చూడండి, ఇందులో ఇప్పుడు నేను పసుపు వేస్తున్నాను. తర్వాత కళ్ళు ఉప్పు వేసానండి. అలాగే ఆనపకాయ ముక్కలు వేసాను, కరివేపాకు, కొత్తిమీర, బెండకాయ ముక్కలు, ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు వంకాయ వేస్తానండి. చాలండి, ఇలా సరిపోతాయి. వేసుకున్నాను. చాలామంది ముక్కలు నీళ్ళల్లో ఉడకపెట్టి అందులో వేస్తారండి. అలా ఏది వేసుకున్నా సరే మనం అలా వేసుకున్నప్పుడు ఉప్పు, ఆ పులుపు అది కూడా దేనికి ముక్కకు పట్టదండి. కనుక మనం ఏ రెసిపీ చేసుకున్నా, సాంబార్ చేసుకున్నప్పుడు కూడా ముక్కలు చింతపండు పులుసుతోటి అన్నిటితోటి నేను ఒకసారి సాంబార్ కూడా చూపెడతానండి. ఇలాగే పెట్టుకోండి. అన్నీ కలిపి ముక్కలు బాగా పట్టి ఉడుకుతాయండి. చూసారా అండి ఎంత బాగా మరిగిపోయిందో. మినిమం ఒక అరగంట సేపు అయినా మరిగించుకోవాలండి. ముక్కలన్నీ కూడా ఉడికిపోయి అడుగుకి వెళ్ళిపోయినాయి. పైన గార్నిష్గా నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేశానండి. ఈ రెసిపీని నన్ను ఒక అబ్బాయి అడిగారండి. పాతకాలం వంటలు మీకు వచ్చు కదా, నాకు లక్ష్మీ చారు పెట్టమని అడిగారు. ఆయన కోసం నేను ఇవాళ తయారు చేసి చూపించానండి. అది పొడిపప్పు, ఈ నచ్చించారు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని తయారు చేసి చూడండి. బాగుంటే కామెంట్ పెట్టండి.